సఖావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. మనం స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయ ముఖద్వారం ముందు ఉన్నాం. ఇవాళ ఆడికృత్తికా మహోత్సవం అత్యంత వైభవోపేతంగా ఆ నీళ్ల కావడును పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామికి పాలు, నీళ్లు, పంచామృతాలు, విశేషమైనటువంటి మంగళ ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలతో అత్యద్భుతంగా అభిషేక మహోత్సవం దేదీప్యమానంగా జరిగింది. ఇక్కడ స్కందగిరి అంటే మనకు భాగ్యనగరంలో ఈ ప్రాంతంలో మనం 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలకు వెళ్ళకున్నా ఈ స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామిని దర్శిస్తే చాలు. అన్ని సకల సౌఖ్యాలను, సకల శుభాలను, సకల మంగళాలను ప్రసాదించేటువంటి స్వామి సుబ్రహ్మణ్య స్వామి. అటువంటి స్వామికి ఇంత ఉత్సవం జరిగింది. ఇంత అద్భుతంగా సుబ్రహ్మణ్య స్వామికి భక్తవత్సలుడు అని పేరు, సుబ్రహ్మణ్య స్వామికి వంశవృద్ధికరుడు అని పేరు, కాబట్టి ఆయనకు శరవణ భవుడు అని పేరు. కాబట్టి అటువంటి స్వామి భక్తవత్సలుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి, మళ్ళీ దేవసేనా సమేతుడైనటువంటి స్వామి వీక్షిస్తున్నటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహించుగాక అని చెప్పి ప్రార్థిస్తూ సాంస్క్రిట్ బ్రదర్స్, స్కందగిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం నుండి జై శ్రీరామ్.